యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట కుట్రపూరితంగా ఆర్యవర్ధన్ గారిని ఈ కేసులో ఇరికించారని కోర్టుకు స్పష్టమైంది. ఈ కుట్రలో భాగస్థులైన నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారిని విచారించి వారి వెనుకున్న అసలు సూత్రధారిని పట్టుకోవాల్సిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నారు. ఈ కేసులో ఆర్యవర్ధన్ గారిని నిరపరాధిగా భావిస్తూ ఆయన్ని విడుదల చేయాల్సిందిగా జైలు వారికి ఉత్తర్వులు ఇస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఆర్యవర్ధన్ నేరం చేయలేదని ఆయన్ని వదిలేస్తున్నారు. ఆర్యవర్ధన్ని ఇరికించిన వాళ్ళని పట్టుకోమంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. మరి మా డబ్బు మాట ఏంటి? నేను నాతో పాటు ఇన్వెస్ట్ చేసిన వందలాది మంది కష్టార్జితం, 100 కోట్లు ఎవరిస్తారు? ఆ డొల్ల కంపెనీలతో సంబంధం లేదని ఎగ్గొడతారా? ఈ ఆర్యవర్ధన్ని నమ్మే కదా మేమందరం పెట్టుబడులు పెట్టాం. ఆ డబ్బు ఎవరిస్తారు సార్? వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇస్తుంది. మా కంపెనీలో పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికి వారి డబ్బు వారంలోగా తిరిగి చెల్లిస్తాం. మాకు మీ నమ్మకం కావాలి, మీరు నష్టపోవడం కాదు. వెల్డన్ ఆర్యవర్ధన్ గారు, మీరు నిజంగా గొప్పవారు. మరోసారి మీ మంచి మనసును చాటుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విశిష్ట పురస్కారానికి మీరు సంపూర్ణంగా అర్హులు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. The court is adjourned. జిందగీలా నేను మస్తు మాయగాళ్ళని చూసినా మేడం, కానీ గిసువంటి ఖతర్నాక్లను టక్కు టమార్లు చూసుడు గిదే మొదటిసారి. దిమాకంతా ఖరాబ్ అయింది మేడం. అరే మొగుడు బెల్లలయ్యుండి ఒకరికొకరు ఏమీ కానట్టు మస్తు యాక్టింగ్ చేసిండ్రు. మిమ్మల్ని ఎంత మోసం చేసిండ్రు మేడం? మీ ఉప్పు గారం తింటా మీ ఇంట్లో పంట మీకే అంత ద్రోహం చేసిండ్రు మేడం. గదే నేనైతే బొందలగడ్లో పెట్టినా గాని గసు వంటి గలీజు పని చెయ్యనే చెయ్య. చిచ్చి 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 బేకార్ అనిపిస్తుంది మేడం. మేడం గాడు చూడండి వస్తుండ్రు. సార్, అంజలి మేడం. చూసినారా మేడం, మీ ముందుకు రానికి మొఖం జల్లక అన్నీ ఎట్టాగిపోయినారు. పాపం అంజలి ఎంత ఫీల్ అవుతుందో ఏంటో. ఏం చెప్తావా ఆర్య? నిజమే చెప్తామమ్మా, అర్థం చేసుకుంటుంది. మేడం గాళ్ళను అస్సలు క్షమించొద్దు. చెడామాడా తిట్టోరి వెంటనే నౌకరీ బంద్ చేయండి.
మేడం ఏంటి మేడమా? నిజం తెలిసిపోయాక కూడా నటిస్తున్నావా నువ్వు? అందరికీ వినపడేలాగా ఐమ్ వైఫ్ ఆఫ్ ఆర్యవర్ధన్ అని అరచి చెప్పావు కదా. ఈ మాట ముందే నాతో చెప్పాలని నీకు అనిపించలేదా? అంటే మేడం అది నువ్వు నన్ను చీట్ చేశావు. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశావా? నన్ను పిచ్చిదాన్ని చేశావు. అంజలి, వద్దు సార్, మీరు ఏ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు సార్. ఐఎమ్ ఎ ఫూల్. మిమ్మల్ని చాలా బ్లైండ్గా నమ్మాను. మీరు జెన్యూన్ అనుకున్నాను. గుడ్ యాటిట్యూడ్ పర్సన్ అని చెప్పి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. నన్ను ఇంతలా హర్ట్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నన్ను చాలా ఘోరంగా ఇన్సల్ట్ చేశారు. ఆర్య అను అలాంటి వాళ్ళు కాదంజలి, చాలా మంచివాళ్ళు. అవునంజలి, తన ఐడెంటిటీ బయటపడకూడదనే దాదా వదిన కలిసి మీకు నిజం చెప్పలేదు. వాళ్ళిద్దరి మనసులు చాలా గొప్పవి అంజలి. వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇనఫ్. మీరు వాళ్ళని వెనకేసుకొచ్చింది చాలు. నాకు బాగా బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు ఎవరిని నమ్మకూడదనేలాగా. ఏ యాద్గిరి, మేడం, వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేయి. నేను యుఎస్ వెళ్ళిపోతాను. ఓకే మేడం. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. గట్లనే. తొందరపడకు అంజలి. మేము ఎలాంటి సిచ్యువేషన్లో... అదంతా వద్దు సార్. మీరు నా దగ్గర నిజం దాచిపెట్టారా లేదా? దానికి ఒక కారణం ఉంది మేడం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు నన్ను ఫూల్ని చేశారు. ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర ఏ విషయంలోనూ ఫూల్ అవ్వలేదు తెలుసా? మీ దగ్గర, కేవలం మీ దగ్గర అయ్యాను. మిమ్మల్ని అస్సలు మీరు ఇలా చేస్తారని అనుకోలేదు. యూ వాంట్ మై సిన్సియర్ అపాలజీ? వీఆర్ రెడీ. ఆర్య సార్ ఏంటి ఇలా అనేసారు? ఈ డ్రామాని ఇంకా సస్టైన్ చేయలేమా? అనుని నన్ను సారీ చెప్పమంటావా అంజలి? వాట్? ఆర్య సార్తో సారీ చెప్పించుకోవడమా? ఓ గాడ్, త్వరగా వాళ్ళని పంపించు ప్లీజ్. ప్లీజ్ గాడ్, ప్లీజ్. మేడం ఆగు. మేము వచ్చేసాం. మీరు అడిగింది తెచ్చేసాం. గడి ఇజ్జత్ పోయిందని మేడం గుస్స అవుతుంటే నడిమిట్లా మీలు లేంది. ఎవరు మీరు? ఆ దండైంది. యాదగిరి, నువ్వు ఆగు. ఆ దండ నేనే తెప్పించాను. ఎందుకు ఓ, మీరు అమెరికా పోతున్నారని నాకు ఇట్లా సన్మానం చేస్తారేంటి? సన్మానం నీకు కాదు, ఆర్య సార్కి, అనుకి. రండి యాదగిరి, తీసుకో. ఏంటిది అంజలి? సర్ప్రైజ్. మీ మీద స్మాల్ ప్రాంక్ చేశాను. దీన్ని ఓవర్ యాక్షన్ తగలయ్యా. టైం అంతా వేస్ట్ చేసింది కదా. ఇది దీని ప్రాంకు. అంటే
మీకు నిజంగా కోపం లేదా మేడం? కోపం ఎందుకు, చాలా హ్యాపీగా ఉన్నాను. ఆర్య సార్, అను స్వీట్ కపుల్. గీట్ ఇష్టేంది, నేను ఇంకా నిజమనుకున్నా కదా. సారీ సార్, సరదాగా మిమ్మల్ని ఆట పట్టిద్దామని ఇలా చేశాను. నిజంగా మీరు ఫీల్ అయ్యారేమోనని నేను చాలా భయపడ్డాను మేడం. మీరు అమెరికా వెళ్ళిపోతాననేసరికి చాలా దిగులేసింది. మిమ్మల్ని వదిలే నేను ఎక్కడికి వెళ్తాను? లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ని సంపాదించమని చెప్తారు కదా, నాకు మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారు. లవ్ యూ ఫర్ ఎవర్. ఆర్య సార్, అను మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీకు మంచి బెటర్ హాఫ్ దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆర్య సార్. ఈ హ్యాపీ అకేషన్ ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుందాం. ఈ ఈవినింగే అందరం కలిసి మంచి డిన్నర్ ప్లాన్ చేద్దాం, ఓకేనా సార్? యాదగిరి మేడం, బండిది. దాంట్లోనే. బాయ్ బాయ్. బాయ్ మ్యామ్. అమ్మా, ఇక మేము బయలుదేరుతాం. ఎక్కడికి ఆర్య? మా ఇంటికమ్మా. ప్లీజ్ దాదా, ఇక నుంచి మీరొకింట్లో మేమొకింట్లో కాదు, అందరం కలిసే ఉందాం దాదా. వద్దు నీరజ్, మనం విడిగా ఉండడమే మంచిది. ప్లీజ్ దాదా, నా తప్పును క్షమించండి. కొన్ని రోజులు మీరు లేకపోతే ఎలాంటి పరిస్థితి వచ్చిందో మీరే చూశారు కదా. ఐ కాంట్ హ్యాండిల్ దాదా. ప్లీజ్ దాదా, మనందరం కలిసే ఉందాం. బ్రోయిన్లకి ఇష్టం లేదు అంటుంటే ఎందుకు నీరజ్ నువ్వు అంత బలవంతం చేస్తున్నావు? ఎవరిష్టానికి వాళ్ళని వదిలేయొచ్చు కదా. మాన్సీజీ, మీరు విడిగా ఉంటారా లేదా కలిసి ఉంటారా అనేది పక్కన పెడితే 1 వీక్ లోపు మనం 1300 కోట్లు పే చేయాలి. అసలు మనం పే చేయడం ఏంటి? మనం అంటే వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇన్వెస్టర్లు కట్టిన డబ్బుని మనం రిటర్న్ చేయాలి కదా. ఎందుకు చేయాలండి? వాళ్ళని ఇన్వెస్ట్ చేయమని చెప్పి మనం అడిగామా ఏంటి? మనల్ని అడిగి వాళ్ళు ఏమైనా ఇన్వెస్ట్ చేశారా? కోర్టులో ఆర్యకు బెయిల్ ఇచ్చారు మాన్సి. ఆ మొత్తం డబ్బు చెల్లించాల్సిందే. మాట ఇచ్చే ముందు మమ్మల్ని ఒక మాట అడగాలి కదా. మమ్మల్ని అన్ని 100 కోట్లంటే అసలు ఎలా ఇస్తారు? షట్ అప్ మాన్సీ, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. అంటే బ్రోయిన్లా మాత్రం నోటికొచ్చిన మాట ఇవ్వచ్చా నీరజ్? మాన్సీజీ, ఆర్య మాట ఇవ్వకపోయి ఉండుంటే మన ఇండస్ట్రీస్ అన్నిటినీ ఈ పాటికే కోర్టు సీజ్ చేసి ఉండేది. అవి మూత పడకూడదనే ఆర్య నోరు తెరిచాడు. హో, అదొకటుందా? మరి అన్ని 100 కోట్లు మనం ఎందుకు ఇవ్వాలండి? ఎలాగైనా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పై ప్రజలు పెట్టుకున్న నమ్మకం పదిలంగా ఉంది అని మనం నిరూపించాలి. వెళ్దాం పదండి.
లేచావాను? నేనే లేపుదాం అనుకున్నాను. అప్పుడే తెల్లారిపోయిందా? లేదు. మరి టైం ఎంత అయింది? 11:55. అవునా? కరెంటు కూడా పోలేదు. మరి క్యాండిల్ వెలిగించారేంటి? ఒకసారి కేక్ పైన ఏముందో చూడు. తొమ్మిది. కాసేపట్లో నీకు 8th మంత్ కంప్లీట్ అయ్యి కూర్చో. 9th మంత్కి వెల్కమ్ చెప్తూ స్మాల్ సెలబ్రేషన్ అనమాట. బేబీని మోస్తున్న నాకే గుర్తులేదు. ఇన్ని టెన్షన్స్ మధ్య మీకెలా గుర్తుంది సార్? మనం కౌంట్ చేయట్లేదని గుండె కొట్టుకోవడం. గంట క్రితం వరకు నాకు మెలకుగానే ఉంది సార్. మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటే టెన్షన్లో నిద్ర పట్టలేదేమో అనుకున్నాను. 12 ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నారన్నమాట. ఆల్రెడీ 12 అయింది. కేక్ కట్ చేస్తావా? నేను కట్ చేయడం ఏంటి సార్? ఇద్దరం కలిసే కట్ చేద్దాం. అను, ఎగ్జాక్ట్గా డాక్టర్ చెప్పిన డేట్ ప్రకారం 1 వీక్లో నీ డెలివరీ అవుతుంది. అంటే వారంలో మన బేబీని మనం చూడబోతున్నామన్నమాట. ఈ వారం రోజులైనా గుర్తుపెట్టుకుంటావా, లేక 9th మంత్ ఎంట్రీలా మర్చిపోతావా? ఏం కాదు, రోజులు లెక్క పెట్టుకుంటా. రోజు లెక్క పెట్టుకుంటాను అనకూడదు, అన్నీ గుర్తు పెట్టుకుంటాను అనాలి. అలాగే సార్, అన్నీ గుర్తు పెట్టుకుంటాను. ఎందుకైనా మంచిది నీకు గుర్తుంటుందో లేదో ఏదైనా కొండ గుర్తు పెట్టుకుంటే మంచిది. ఆట పట్టించకండి సార్, నాకు మరీ అంత మతిమరపు ఏం లేదులే. సరే, మీరు చెప్పారు కాబట్టి డెలివరీ డేట్కి దిష్టి చుక్క పెడతాను. సరే, నేను వెళ్ళి లైట్ ఆన్ చేసి వస్తా. ఈ రోజు నుంచి 1 వీక్. 1 2 3 4 5 6 7. సార్, ఏమైందను?
ఒక్కసారి రండి. ఈ రోజు నుంచి 1 వీక్ అంటే అదే డేట్ కదా? డౌట్ ఏంటి? డౌట్ కాదు సార్. ఈ డేట్లో ఏమైందను? అష్టమి వచ్చింది సార్.